ఇటీవలి కాలంలో ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలాగో తెలియదు కానీ సాధారణ వ్యక్తులకు కోట్ల రూపాయలు కట్టాలంటూ ట్యాక్స్ నోటీసులు అందుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోనే వరుస సంఘటనలు జరిగాయి. కొద్ది రోజుల క్రితం అలీగఢ్లో ఒక చిన్న జ్యూస్ సెంటర్ నడుపుకునే వ్యక్తికి 7.5 కోట్ల రూపాయల నోటీసులు అందగా తాజాగా మరో వ్యక్తికి ఇదే తరహా షాక్ ఎదురైంది. ఆగ్రాకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు కరణ్ కుమార్కు 34 కోట్ల పన్ను నోటీసులు అందించారు. అయితే కరణ్ కుమార్ నెల జీతం కేవలం 15,000 రూపాయలే. అంత పెద్ద మొత్తంలో పన్ను నోటీసులు అందటంతో సదరు వ్యక్తి తీవ్ర ఆందోళన చెందాడు. 2019-2020 ఏడాదికి సంబంధించి 34 కోట్ల రూపాయల ఐటీ రిటర్న్ దాఖలు చేయలేదంటూ అధికారులు నోటీసులు పేర్కొన్నారు. ఆ నోటీసులను తీసుకుని సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ న్యాయ నిపుణుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ శాఖలో జరిగిన లోపమని తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నాడు. కరణ్ పాన్ కార్డు వివరాలను ఎవరైనా దుర్వినియోగం చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను గతంలో తన యజమానికి పాన్ వివరాలను ఇచ్చానని గుర్తు చేసుకుంటున్నాడు.